వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. సో ఇక్కడ తెలంగాణలో నిర్వహించబడుతున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో భాగంగా అడుగుతున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, విపత్తుల నిర్వహణ, పర్యావరణ సమస్యలు అనే సబ్జెక్టులో భాగంగా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ విపత్తుల నిర్వహణ, డిజాస్టర్స్ మేనేజ్మెంట్. లాస్ట్ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఆ టాపిక్స్ మనం కొంచెం బ్రీఫ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఏ విధంగా అడుగుతున్నారు అనేది. సో ఇక్కడ ఈ వీడియోలో మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి క్లాసెస్ మనం కంటిన్యూగా మనం వీడియో చేద్దాము. కంపల్సరీగా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్న అంశం మన ఇక్కడ డిజాస్టర్ సంబంధించిన ఓవర్వ్యూ. ఇక్కడ అంటే ప్రాథమికంగా విపత్తుల అనేది సమీక్ష ఏ విధంగా ఉందని ఒకసారి చూద్దామమ్మా. ఇంట్రడక్షన్ లాంటి టాపిక్ ఇది వాస్తవానికి. విపత్తుల మరియు సమీక్ష అంటే వాటి యొక్క ఓవర్వ్యూ ఇక్కడ తీసుకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, మన ఇండియాలో ఎలా ఉంది అనేది ఒకసారి తీసుకొని తర్వాత విపత్తుల రకాలు, విపత్తులు భారతదేశం ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓవర్వ్యూ డిజాస్టర్స్ ఓవర్వ్యూ అని పెట్టుకోండి ఇంగ్లీష్లో. అయితే విపత్తుల సమీక్ష. దీంట్లో ఫస్ట్ మనం డిజాస్టర్ లేదా తెలుగులో మనం దీన్ని ఏమంటామమ్మా, విపత్తు అంటాం. అంటే ఇక్కడ లింగ్విస్టిక్ భాష నుండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మీన్స్ ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజాస్టర్ ఫస్ట్? విపత్తు అంటే ఏమిటి, విపత్తు అర్థం ఏంటి? విపత్తు అని అంటుంటాం మనం ఫ్రీక్వెంట్గా, మనం అక్కడెక్కడ విపత్తు అని యూజ్ చేస్తూ ఉంటాం, డిజాస్టర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమైనా ఎక్కువ నష్టం జరిగినప్పుడు వర్డ్ యూజ్ చేస్తారు డిజాస్టర్. అంటే మన సబ్జెక్ట్ కాస్త పక్కన పెడదాం ఇక్కడ ఒక నిమిషం. జనరల్గా ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థ కానీ విపరీతమైన నష్టాలు వచ్చినప్పుడు ఆ డిజాస్టర్, లేదా ఒక సినిమా ఫెయిల్యూర్ అయినప్పుడు డిజాస్టర్, ఆ ప్రొడ్యూసర్కి ఇది ఒక డిజాస్టర్ మూవీ అని అంటుంటారు. అంటే నష్టం జరిగింది అని అర్థం. ఓకే, అంటే తీవ్రమైన నష్టం జరగడం, ఆర్థికంగా బాగా నష్టపోవడం, అట్లా అక్కడ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మన సబ్జెక్ట్ సంబంధించి మనం ఏం యూజ్ చేద్దాము అంటే డిజాస్టర్ అనేది సాధారణంగా ఓకే సహజంగా కానీ, నేను మీనింగ్ చెప్తున్నాను, నిర్వచనం కాదు, ఇక్కడ మనం మీనింగ్సే చూద్దాం. సహజంగా కానీ ఓకేనా, మానవకారక చర్యల వల్ల కానీ, ఇక్కడ చూడండి వర్డ్ ఎట్లా ఉంటుందో, మానవకారక చర్యలు అంటే మనం మనుషులు నిర్వహించే కొన్ని పనులు, యాక్టివిటీస్. ఓకే, సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి, అర్థమైందా? సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి అంటే ఏర్పడి, ఆ సంఘటన ఏర్పడి ఓకే తీవ్రమైన నష్టాన్ని ఏర్పడి తీవ్రమైన నష్టాన్ని కలిగించే ఇక్కడ నష్టాన్ని కలిగించే ఒక ఘటన, తీవ్రమైన నష్టాన్ని కలిగించే ఒక ఘటనను విపత్తు అనే పేరుతో పిలుస్తుంటారు అని గుర్తుపెట్టుకోండి. What is the disaster means? Disaster defined as natural or man-made disaster. సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి తీవ్రమైన నష్టాన్ని కలిగించే సంఘటన లేదా ఘటనను డిజాస్టర్ అని అంటారు. ఆ నష్టం ఎలా వస్తుందని చెప్పలేదు ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, విపత్తు అంటే ఏంటంటే ఆ విపత్తు ఏ విధంగా సంభవించాలి, నష్టం తీవ్రంగా ఉంటే దాన్ని విపత్తు అనాలి. మరి ఎన్ని రకాలుగా ఉంటుంది నష్టం అన్నప్పుడు మళ్ళీ వేరే రకంగా, అంటే తీవ్రమైన నష్టం అన్నారు సార్. మరి ఎలా తీవ్రమైన నష్టం అంటే మనం తీసుకుంటే, అంటే విపత్తు ఏ రకంగా నష్టం చేస్తే, అంటే ఒక సంఘటన వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుంది అన్నప్పుడు 3 రకాల నష్టం ఉంటుంది ప్రధానంగా. ఒకటి లైవ్లీవుడ్ లాస్ అంటే ప్రాణ నష్టం ఉంటుంది. ప్రాణ నష్టం కానీ ఇక్కడ ఆస్తి నష్టం, ఫైనాన్షియల్ లాస్, ఆస్తి నష్టం. అంటే నేను చెప్పే ఇంటెన్షన్ ఏంది ఇప్పుడు చెప్తాను మళ్ళీ. నేను ఆస్తి నష్టం కానీ, పర్యావరణ నష్టం కానీ, ఇలా అంటే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ లేదా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఇక్కడ ఆ పర్యావరణ నష్టం అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అమ్మ. ఇలా ఇప్పుడు చూడండి, సరే విపత్తు అనేది సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించడం వల్ల ఒక తీవ్రమైన నష్టం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే విపత్తు సంభవించినప్పుడు జరిగే నష్టం 3 రకాలుగా ఉంటుంది ప్రధానంగా.
లైవ్లీవుడ్ లాస్ ప్రాణ నష్టం, ఫైనాన్షియల్ లాస్ ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. 3 రకాలు. ఒక విపత్తు సంభవించినప్పుడు అది సహజ విపత్తు కావచ్చు, మానవకారక విపత్తు కావచ్చు. ఆ 2 రకాలుగా ఏ రకంగా సంభవించినా కానీ నష్టం 3 రకాలుగా జరుగుతుంది. అర్థమైందా? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం. దీన్ని మీరు ఏ విధంగా మీరు చూజ్ చేసుకోవాలంటే దీన్ని డెఫినేషన్గా చెప్పవచ్చు, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదా విపత్తు వల్ల జరిగే ప్రధానమైన నష్టం అన్నప్పుడు ఈ విధంగా, లేదా విపత్తు ఏ విధంగా సంభవిస్తుంటే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే వాట్ ఈజ్ డిజాస్టర్ అన్నప్పుడు విపత్తు అంటే ఏమిటి అన్నట్టు, విపత్తు సహజంగా కానీ మానవకారక చర్యల వల్ల కానీ సంభవించి తీవ్రమైన నష్టం అనగా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పర్యావరణ నష్టానికి కారణమయ్యే ఒక ఘటనను విపత్తు అంటారు. ఓకేనా? ఎందుకు నేను ఇలా స్ట్రెచ్ చేస్తున్నానంటే ఇది ఒక క్వశ్చన్ వచ్చే ఏరియా, ఈ డెఫినేషన్ ఒక క్వశ్చన్. ఓకేనా? అడుగుతాడు వాట్ ఈజ్ డిజాస్టర్ అంటే విపత్తు అంటే ఏమిటి, విపత్తు వల్ల జరిగే నష్టం ఏ విధంగా ఉంటుంది అంటాడు. ఆ విపత్తులు ఆకస్మికంగా సంభవించవచ్చు, అంటే సడన్గా రావచ్చు, లేదా నెమ్మదిగా రావచ్చు. ఏ విధంగా వచ్చినా విపత్తే అది. ఇప్పుడు కొన్ని విపత్తులు ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు సడన్గా అకస్మాత్తుగా వస్తాయి, కానీ వాటి నష్టం ఏంటిది చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా కాలం పడి ఉంటుంది. బాంబు దాడి ఉంది ఒక ప్రాంతంలో, అకస్మాత్తుగా జరుగుతుంది, కానీ నష్టం కూడా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఓకేనా? లేదా మనం అడవుల నిర్మూలన డిఫారెస్టేషన్ ఉంటుంది. అడవులు నిర్మూలించుకుంటూ పోతే దాని ఎఫెక్ట్ నిదానంగా పెరుగుద్ది, అంటే ఉష్ణోగ్రత పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణం అవడం. సో ఇలా సమస్యలు అనేది నిదానంగా వస్తుంది, మొత్తం మీద నష్టమే జరుగుతుంది. అర్థమైంది అమ్మ? సో ఇలా. లేదా ఒక ప్రాంతంలో వర్షాపాతం నమోదు అవుతలేదు అనుకోండి, గడిచిన కొన్ని సంవత్సరాలుగా అది నెమ్మదిగా ఒక నష్టాన్ని అంటే కరువు అనే సమస్యకు దారి తీస్తూ ఉంటుంది. అంటే కరువు అంటే ఏంటి? తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవడం అట్లా. సో అలా అది అకస్మాత్తుగా కావచ్చు, నిదానంగా కావచ్చు, ఏ విధంగా సంభవించిన నష్టం అయితే 3 రకాలుగా ఉంటుందమ్మా. అర్థమైందా? సో ఇలా అంటే సార్ కరువు వల్ల ఆస్తి నష్టం ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఒక కుటుంబాల వలస వెళ్తూనే ఉంటాయి. అంటే ఉపాధి దొరకకపోవడం ఆస్తి నష్టమే, అక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లా నేను చెప్పేది ఈ విధంగా చెప్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఈ పదం ఏదైతే ఉందో డిజాస్టర్ అనే పదం ఏదైతే ఉందో, డిజాస్టర్ అనే పదము గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంటే. ద వర్డ్ డిజాస్టర్ అనే ఆంగ్ల పదము తెలుగులోనే ఇది ఇట్లా చెప్తున్నాను. డిజాస్టర్ అనే ఆంగ్ల పదము డిజాస్ట్రే అనే ఫ్రెంచ్ పదం నుండి తీసుకొనబడింది. ఇగో ఇలా డిజాస్టర్, దాన్ని DESASTRE డిజాస్టర్ అనే ఫ్రెంచ్ పదం నుండి, బ్రాకెట్లోనే మొత్తం రాస్తారని FR అని రాస్తున్నాను, అంటే ఫ్రెంచ్ భాష నుండి తీసుకొనబడింది. ద వర్డ్ డిజాస్టర్ హ్యాస్ బీన్ డెరివ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, దట్ ఈస్ డిజాస్ట్రే. ఓకేనా? డిజాస్టర్ అనే ఫ్రెంచ్ భాష నుండి తీసుకొనబడింది. అలానే ఇంకో భాష సేమ్ ఇంకొకటి అమ్మాయి, డిజాస్టర్ అనే పదము చూడండి, DUS డస్ మరియు అస్టర్, ఇక్కడ రాస్తున్నాను, డస్ మరియు అస్టర్ అని గ్రీకు భాష నుండి తీసుకొనబడింది, లేదా గ్రీకు భాష పదాల నుండి తీసుకొనబడింది. ఇలా 2 భాషలు గుర్తుపెట్టుకోండి. విపత్తును ఇంగ్లీష్లో డిజాస్టర్ అంటారు. డిజాస్టర్ అనే పదం ఫ్రెంచ్ భాష పదమైన డిజాస్టర్ నుండి రావడం జరిగింది. అలానే గ్రీకు భాష పదాలైన డస్, అస్టర్ అనే పదాల నుండి వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా 2 భాషలు గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ ఇంపార్టెంట్, ఇక్కడ మ్యాక్సిమం సందర్భాల ఫ్రెంచ్ ఒకటే అడిగారు. సో దాంతోపాటు ఇది ఎందుకంటే ఫ్రెంచ్ ఒకటే కాదు, గ్రీకు భాష కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటి అర్థం అంటే డిజాస్టర్ అయినా డిజాస్టర్ అయినా, అంటే ఇక్కడ ఇప్పుడు ఈ డస్ ఉంది చూడమ్మా, ఈ డస్. ఓకే, డస్ అని తీసుకున్నట్టయితే దీన్ని ఏమంటారంటే వాస్తవానికి బ్యాడ్ అంటారు. ఇలా అస్టర్ ఉంది చూడండి, అస్టర్ అంటే స్టార్. ఇగో ఇలా ఉంటుందమ్మా గ్రీకు భాష పదాలు. ఇది కూడా చెప్తాను కొంచెం క్లియర్గా, ఎందుకంటే ఇక్కడ చెప్పి మళ్ళీ దీన్ని కట్ చేయడం కాదు. సో డస్, అస్టర్ 2 పదాలు. ద వర్డ్ డిజాస్టర్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ which means represents as 2 characters, does and aster. Does means bad, aster means star.
ఓవరాల్గా ఏమొచ్చింది తెలుగులో తీసుకున్నట్టయితే, అంటే డిజాస్టర్ అంటే సాధారణంగా ఒక చెడు, ఒక దుష్ట నక్షత్రం అనే పదం నుండి వచ్చింది. ఇది తెలుగులో ఇట్లా తీసుకుంటే అంటే ఏంటనేది ఆ నేపథ్యం చెప్తానమ్మా నేను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఫ్రెంచ్ భాషలో డిజాస్టర్, దీనిలో 2 పదాలు ఏమి లేవు. ఇక్కడ గ్రీకులో మాత్రం గ్రీకు భాషలో 2 పదాలు ఉన్నాయి, డస్ అండ్ అస్టర్ అనేది ఉంది. అంటే మీన్స్ ఇక్కడ డస్ అండ్ అస్టర్ మీన్స్ ఇక్కడ బ్యాడ్ స్టార్ అని అర్థం వస్తుంది. డిజాస్టర్ అంటే కూడా సేమ్, మళ్ళా డిజాస్టర్ అంటే కూడా ఏంటిది సేమ్, బ్యాడ్ స్టార్ ఇది కూడా అర్థం సేమ్. ఇక్కడ 2 భాషల ప్రకారం 2 పదాల ప్రకారం అర్థం సేమ్. డిజాస్టర్ అంటే బ్యాడ్ స్టారే, డిజాస్టర్ అంటే బ్యాడ్ స్టారే. ఓకే, ఇప్పుడు నేపథ్యం చూడండి. మధ్యయుగం అంటే మెడ్వేల్ వరల్డ్ హిస్టరీ పరంగా మనం గమనించినప్పుడు, మెడ్వేల్ వరల్డ్ హిస్టరీలో యూరప్ ఖండంలో, అంటే యూరప్లో అన్ని చిన్న చిన్న దేశాలు కాబట్టి యూరప్ ఖండం అంటాం. యూరప్ ఖండంలో ఏదైనా అనుకోని ఆకస్మిక ప్రమాదం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, దానివల్ల నష్టం అనేది ఏర్పడ్డప్పుడు, సో ఆకాశంలో ఒక నక్షత్రానికి ఆ సంఘటనను ముడిపెట్టి చెప్పేవారట. అంటే ఆకాశంలో ఈ నక్షత్రం మనకు అనుకోకుండా కనిపించింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అంటే బ్యాడ్ స్టార్ అని అర్థమవుతుంది అని చెప్పారు. అండర్స్టాండ్? సో ఆకాశంలో కొత్తగా కనిపించే ఒక నక్షత్రం చూపెట్టి సో సంఘటనలు అంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పడం ఇక్కడ. అట్లా బ్యాడ్ స్టార్ అనేది అంటే నేపథ్యం మీరు రాయాల్సిన అవసరం లేదు. అంటే బ్యాడ్ స్టార్ అని పేరు ఎందుకు వచ్చిందో నేపథ్యం నేను చెప్తున్నాను. ఇంకే మధ్యయుగ చరిత్రలో లేదా మధ్యయుగంలో ఐరోపా లేదా యూరప్ ఖండంలోని ప్రజలు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఆకాశంలో కొత్త నక్షత్రాలకు ఈ సంఘటనను ఆపాదించడం చేశారు కాబట్టి బ్యాడ్ స్టార్ అని అర్థం వచ్చింది. వెరీ సింపుల్. మగధీర సినిమా చూస్తే మీకు కొత్త నక్షత్రాలు కనిపిస్తాయి. నక్షత్రాలు కనిపించినప్పుడు ప్రమాదం జరుగుతాక స్టార్ట్ అవుతుంది. చెప్తాడు వాళ్ళ గురువు, మనకు ఆ నక్షత్రాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రమాదం పొంచి ఉంది రాజా అన్నాడు. అలా ఉంటుంది అక్కడ. సో అట్లా గుర్తుపెట్టుకోవడానికి మీకు గుర్తు చెప్తున్నాను నేను. సో ఇలా మనం ఫస్ట్ ఇక్కడ నుండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. అండర్స్టాండ్? రైట్. ఇంత ముందుకు డెఫినేషన్ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ఇది మీనింగ్. ఓకేనా? 2012లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీపీఎస్సీలో స్టార్ట్ అయినప్పుడు ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది అడిగారు. డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది, సునామీ అనేది ఏ భాషా పదం, ఈ రెండింటిని రిపీటెడ్గా అడగడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు అడగచ్చు కానీ మనం వీటిని గుర్తుపెట్టుకుంటేనే సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుందని చెప్తున్నాను. రైట్. ఇలా ఈ విధంగా రావడం జరిగింది. ఈ వచ్చే ఘటన ప్రకారం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే సో ప్రపంచంలో విపత్తులు మరి ఎప్పటి నుండి సంభవిస్తున్నవి, వీటికి సంబంధించిన ఆధారాలు మనకి ఎక్కడ లభిస్తున్నవి అంటే నష్టం జరిగిందని చెప్తున్నాం కానీ మనకి వీటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటే భూమి ఏర్పడినప్పటి నుండి విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. అక్కడ మనం కొత్తగా ఇప్పుడు ఏర్పడింది అప్పుడు ఏర్పడింది అని కానీ ఎక్కువ ఫోకస్ చేద్దామా. ఎందుకంటే జురాసిక్ యుగంలో డైనోసర్స్ ఉండి తర్వాత డైనోసర్స్ అంతరించడం కూడా విపత్తి. ఓకేనా? అంటే సో ఆ విధంగా భూమి మీద అనేక రకాల విపత్తులు సంభవిస్తూ వస్తూనే ఉన్నాయి. దానివల్ల భూమి చాలా మార్పులకు లోనవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఓకేనా, ప్రపంచంలో సాధారణంగా తీసుకున్నప్పుడు క్రీస్తుకు పూర్వం అంటే బీసీ, క్రీస్తుకు పూర్వం ఇక్కడ 430 ఆ సంవత్సరములో ఓకేనా, కొన్నిట్లోనేమో ఉంటుందంటే 500 శతాబ్దం, మనకి క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం అని అట్లా ఉంటుంది. కానీ జస్ట్ మనకి BC 430 అంటే 430 సంవత్సరంలో ఓకే మనకి చైనాలో సాంగ్సీ అనే ఒక ప్రాంతం ఉంటుందమ్మ. చైనాలో సాంగ్సీ, చైనా దేశం. సాంగ్సీలో ఇది కాదు జస్ట్ క్రీస్తు పూర్వం 430 సంవత్సరంలో గ్రీకు దేశంలోని ఏథెన్స్లో సంభవించిన టైపస్ అనే వ్యాధిని, అంటే ఇప్పుడు టైఫాయిడ్ అంటున్నాం, టైపస్ అనే వ్యాధిని మొదటగా నమోదు చేయబడ్డ విపత్తుగా చెప్తున్నారమ్మా. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంటెడ్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్, మొదటగా నమోదు చేయబడ్డ విపత్తు. మొదటి విపత్తు అనొద్దండి, ఆన్సర్ మారిపోతుంది. ఇక్కడ మొదటి విపత్తు అనేది ఏదీ లేదు, అనేక విపత్తులు ఉన్నాయి. కానీ మానవుడు నమోదు చేయడం స్టార్ట్ చేసింది ఎప్పటి నుండి అంటే ఇప్పటి నుండి. ఓకేనా? రికార్డ్ చేయడం, ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేయడం.
అంటే భవిష్యత్తు తరాల కోసం దీని గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం అనే ఉద్దేశం స్టార్ట్ అయింది కాబట్టి అట్లా మొదటగా నమోదు చేయబడ్డ విపత్తు ఏంటంటే ఏథెన్స్లో సంభవించిన టైఫస్. ఇప్పుడు గ్రీక్ దేశం, యూరోప్ ఖండం. ఓకేనా? సో అలా ఇది ఫస్ట్ డాక్యుమెంటెడ్ డిజాస్టర్ అని అంటారు. అదేవిధంగా మీరు గమనించండి, 1556 సంవత్సరంలో 1556లో చైనాలోని సాంగ్సీ అనే ప్రాంతం, ఇప్పుడు సాంగ్సీ, ఇంతకుముందు సాంగ్సీ కాదమ్మా. ఓకే, చైనా ఏ దేశం అంటే చైనాలోని సాంగ్సీ వద్ద భూకంపం సంభవించి భూకంపం సంభవించి 8,30,000 మంది మరణించారు. 8,30,000 మంది మరణించారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్యాజువాలిటీస్ అంటారు సింపుల్గా. ఓకే, డెత్ అనద్దు, డెత్ ఫాల్ అనద్దు, డెడ్ పీపుల్ అనద్దు, ఓన్లీ క్యాజువాలిటీస్. ఓకేనా? 8,30,000. ఎందుకు నెంబరింగ్ రాస్తున్నానంటే ప్రపంచంలో నమోదైన విపత్తుల్లో అతి భయంకరమైన విపత్తు, డెడ్లియెస్ట్ డిజాస్టర్, ట్రాజడీ డిజాస్టర్. ఇప్పటి వరకు నమోదైన విపత్తుల్లో అత్యంత ప్రమాదకరమైన విపత్తు భూకంపం చైనాలో. మన కోవిడ్-19 కూడా కాదు, ఎందుకంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇంతమంది మరణించారు. సో అలా ప్రమాదకరమైన విపత్తులో భాగంగా ఇది చెప్తుంటారమ్మా. ఓకేనా? సో ఇలా ఫస్ట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ప్రపంచంలో విపత్తులు ఎక్కడెక్కువ సంభవిస్తున్నవి, ఎలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి అంటే ప్రపంచంలో అత్యధిక విపత్తులు ఆసియా-పసిఫిక్, అత్యధిక విపత్తులు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే సంభవిస్తున్నాయి. నెంబర్ ఆఫ్ డిజాస్టర్స్ విల్ అకర్స్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్, అంటే పసిఫిక్ ఓషన్ అండ్ ఆసియా ఖండం ప్రాంతంలోనే సంభవిస్తున్నవి. గుర్తుపెట్టుకోండి, ఆసియా ఖండానికి పసిఫిక్ మహాసముద్రానికి సంబంధం ఉంది కదా జాగ్రఫీలో. సో కాబట్టి ఆసియా, ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ ఆ పసిఫిక్ మహాసముద్ర తీరంలోనే ఉంటాయి కాబట్టి పసిఫిక్ మహాసముద్రం ఆసియా ఖండం ప్రాంతంలోనే అత్యధిక విపత్తులు సంభవిస్తున్నాయి. అంటే మొత్తం సంభవించే విపత్తులో 85% ఇక్కడే. ఓకేనా? అవి ఏంటి అంటే ప్రధానంగా తీసుకున్నట్టయితే అంటే ఇవి ప్రపంచంలోనే వస్తాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఆసియా పసిఫిక్ అని గుర్తుపెట్టుకున్న తర్వాత. ఓకేనా? సో నెక్స్ట్ దేశాల వారిగా తీసుకున్నప్పుడు దేశాల అంటే ఇది ఐక్యరాజ్య సమితి రిపోర్టు యుఎన్ఓ ప్రకారం అత్యధిక విపత్తులు సంభవించే దేశాలు చైనా, ఇండియా. ఇలా యాజ్ పర్ యుఎన్ఓ. అంటే ఇక్కడ లెక్కలు అనేది కొన్ని 10 సంవత్సరాల క్రితం వరకే ఉంటాయమ్మా. లేటెస్ట్ 2022, 2021 రాదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం పాత లెక్కనే ఉంటుంది, ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అనేవి కొంచెం నెమ్మదిగా వస్తుంటాయి కాబట్టి 2015 వరకు, 2016 వరకు ఇలా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూడండి అత్యధిక విపత్తులు సంభవించే దేశాల్లో చైనా, ఇండియానే ఉంటవి. ఎందుకు చైనా, ఇండియా ఉంటే గెస్ చేయండి. ఎందుకంటే చైనా, ఇండియాలో విపత్తులు రావడానికి గల కారణాలు తీసుకుంటే 2 కారణాలు ఉంటాయండి. ఒకటి అధిక జనాభా, రెండవది నైసర్గిక స్వరూపాలు అంటే జాగ్రఫికల్ ఫీచర్స్. ఎందుకంటే ఇక్కడ ఈ దేశాలు పర్వతాల్లో ఉన్నవి, మైదానాలు ఉన్నవి, పీఠభూములు, కొండలు ఉన్నవి, తీరం ఉంది, ఇలా అనేకంగా ఉన్నాయి కాబట్టి విపత్తులు వస్తున్నాయి. అంటే ఎన్ని సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయో అన్ని విపత్తులు ఇక్కడ సంభవిస్తున్నవి అని అర్థం అండి. గెస్ చేయండి, అర్థమైందా? సో ఇలా మన చైనా, ఇండియా మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకో పని ఏం చేయండి అంటే మరి ఏ విపత్తులు సంభవిస్తున్నాయి, ప్రపంచంలో సంభవించే విపత్తులు లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంభవించే విపత్తులు తీసుకున్నట్టయితే ఎక్కువగా అధికంగా సంభవించే విపత్తులు, ఏర్పడే విపత్తులు ఓకేనా? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్ అని గమనించినప్పుడు మనం తీసుకున్నట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్ అని తీసుకుంటే సాధారణంగా సంవత్సరంలో ఒక సగటున సంభవించే అధికంగా సంభవించే విపత్తులు ఒకటి వరదలు, ఫ్లడ్స్, గుర్తుపెట్టుకోండి. రెండవది తుఫానులమ్మ, సైక్లోన్స్, ఎందుకంటే ఉష్ణమండల ప్రాంతం ప్రపంచంలో ఎక్కువ ఉంది కాబట్టి తుఫాన్లు. మూడవది గెజ్జండి మహమ్మారి అంటే వ్యాధులు, 3వ స్థానంలో వ్యాధులు. ఓకేనా? తర్వాత భూకంపాలు ఇలా
ఇలా విపత్తులు అనేవి సంభవిస్తుంది. ఓకేనా? వరదలు, తుఫాన్లు, వ్యాధులు, భూకంపాలు ఇవి సాధారణంగా. ఇక తర్వాత ఇతర ప్రమాదాలు అవన్నీ వస్తుంటాయి. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సంభవించే విపత్తులు ఈ విధంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? రైట్. కానీ ఇలా మనం తీసుకుంటూ పోతే ఇక్కడ ఒక విషయం గమనించండి. సాధారణంగా వరదలు కానీ తుఫాన్లు కానీ మనం గమనించినట్టయితే వరదలు తుఫాన్లు సంభవించే ఖండం ఎక్కువగా ఎక్కడ అంటే ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో వరదలు మరి తుఫాన్. ఎందుకంటే వర్షాపాతం ఈ 2 ఖండాలే కదండి. దక్షిణ అమెరికా, ఇలా ఆస్ట్రేలియా, ఈ దేశాల్లో ఎక్కువ సంభవిస్తాయి. ఖండాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలో వరదలు తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ భూకంపాలు ఎక్కడ సంభవిస్తాయి? దేశాలు కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఖండాలు తీసుకుందాం. భూకంపాలు సేమ్ ఇక్కడ అత్యధికంగా సేమ్ ఆసియా పసిఫిక్ అన్నాం కాబట్టి ఖండం ఆసియా. ఓకేనా? పసిఫిక్ మహాసముద్రంతో రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాలు కూడా వస్తాయి. అమెరికా ఖండాలు, ఇక్కడ ఖండాలు. తర్వాత ఆస్ట్రేలియా, ఆఫ్రికా. ఇక్కడ ఒక ఖండం నేను రాయను, ఎందుకంటే అక్కడ ఖండంలో భూకంపాలు, దేశమే. సో ఒక దేశంలో భూకంపాలు రావండి. ఆస్ట్రేలియా దేశంలో భూకంపాలు రావు. ఆస్ట్రేలియా దేశమే, ఖండము కాదు. ఇక్కడ నేను ఆస్ట్రేలియా ఖండం రాశాను, మరి న్యూజిలాండ్లో వస్తుంది, అక్కడ ఉన్న దీవుల్లో వస్తుంది. కేవలం ఒక ఆస్ట్రేలియా దేశంలో భూకంపాలు సంభవించవు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఈ విధంగా మనం తీసుకోవాలి. మరి కరువు ఏ రాష్ట్రంలో ఏ ఖండంలో సంభవిస్తుంది అంటే కరువు అత్యధికంగా ఆఫ్రికా ఖండంలో సంభవిస్తుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటున్నాయి కానీ ఓకేనా, కరువు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాతావరణంలో తేమ శాతం తగ్గుదల ఉంటుంది, ఫలితంగా కరువు సంభవిస్తుంది. ఆఫ్రికా, ఓకేనా, ఆఫ్రికాలో కరువులు సంభవిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనము కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఎందుకంటే మనకి ఈ అంశాలు అనేది కొంతవరకు అంశం ఐక్యరాజ్య సమితి ప్రకారం, WHO ప్రకారం ఈ డాటా మనం గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో అంశం ఏంటిది అంటే ఇవి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఈ రకంగా ఉంటాయి. దక్షిణాసియా దేశం వరకు రానే దక్షిణాసియాలో విపత్తులు అత్యధికంగా ఇండియా, బంగ్లాదేశ్లో సంభవిస్తాయి. ప్రపంచం, ఆసియా, దక్షిణాసియా, ఓకేనా. ప్రపంచంలోనే ఆసియాలోనూ 2 దేశాలు వస్తాయి. ఓన్లీ దక్షిణాసియా దేశానికి తీసుకొస్తే, దక్షిణాసియా ఖండం వైపు వస్తే ఇండియా, బంగ్లాదేశ్లో విపత్తులు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వరదలు ఎక్కువ ఉంటాయి. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్, ఇండియా, గంగా నది ఇండియా, బంగ్లాదేశ్, ఇవన్నీ. కాబట్టి ఇండియా, బంగ్లాదేశ్లో విపత్తులు ఎక్కువగా సంభవిస్తాయి. ఎక్కడండి? దక్షిణాసియా. సో ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా విపత్తుల పరిశీలన అనేది ఈ విధంగా చూడాలి. ఓకేనా. ఎక్కడేం జరిగింది అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? సహజ విపత్తుల దగ్గర వస్తుంది. ఇప్పుడు భూకంపాలను చదువుతున్నాం, ఉదాహరణకు రీసెంట్గా ఈ ఖండంలో, ఈ దేశంలో, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అవసరం లేదు మళ్ళీ. ఓకేనా. సో అట్లా మనం ఈ 4-5 అంశాలు ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదే కంటిన్యూషన్ ఇండియాకి రండి ఒకసారి. మన ఇండియాలో ఎలాంటి విపత్తులు ఎక్కువ సంభవిస్తున్నవి? ఈ సంభవించడానికి గల కారణం ఏంటి? ఇండియాలో విపత్తులు సంభవించడానికి గల కారణాలు ఫస్ట్ మనం చూద్దాం. ఇండియాలో విపత్తులు సంభవిస్తున్నాయా? ఇప్పుడు ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అంటే సాధారణంగా 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 2 వస్తున్నాయి ఇక్కడ. మళ్ళీ సార్ 36 రాష్ట్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనొద్దండి, 2 కలిపి 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటున్నాను. ఈ 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లేదా భారతదేశంలో సంభవించే విపత్తులు 21 విపత్తులు ఇండియాలో సంభవిస్తున్నవి. 21 డిజాస్టర్స్ సంభవిస్తున్నాయమ్మా ఇండియాలో. అర్థమైందా? అంటే భారతదేశ భూభాగం అంతా విపత్తుల వల్లనే నష్టపోతున్నాం. 21 రకాల విపత్తులు భారతదేశంలో సంభవిస్తుంటే మరి ఎందుకు సంభవిస్తున్నాయి? దాని కారణాలు, భారతదేశంలో విపత్తులు రావడానికి గల కారణాలు అనాలిసిస్. నువ్వు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయితే అనాలిసిస్ చేయాలి. విపత్తులు రావడానికి కారణాలు, 1 అధిక జనాభా. సార్ విపత్తు రావడానికి పాపం జనాభా ఏం చేసింది అంటే చెప్తాను, నేను సందర్భంలో చెప్తాను. 2వది పేదరికం.
పేదరికం, పావర్టీ. అర్థమైందండి? పావర్టీ, పేదరికం, జనాభా అండ్ పేదరికం అనేది ఇండియాలో విపత్తులు రావడానికి కారణమవుతున్నవి. ఓకేనా? పేదరికం కూడా కారణమా అంటే కారణమే. ఎందుకు పేదరికం కారణం అంటే పేదరికం వల్ల ఎన్ని విపత్తులు వస్తాయో నేను సూక్ష్మంగా చెప్తాను. ఫస్ట్, ఒక కుటుంబం పేదరికం వల్ల ఇబ్బంది పడుతుంది. అంటే డబ్బులు కావాలి అంటే ఆ కుటుంబం లేదా కుటుంబంలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వేరే ప్రాంతానికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి. ఏమవుతుంది? అది వలస. ఎందుకు వలస వెళ్తున్నావు అంటే ఇక్కడ ఉపాధి లేదు, ఇక్కడ పని లేదు. అంటే ఎందువల్ల? అది కరువు వల్ల కావచ్చు, దేని అంటే అక్కడ విపత్తు వస్తేనే కదా. అన్నీ మంచిగా ఉంటే నువ్వు ముంబైకి వెళ్ళి ఎందుకు సంపాదిస్తావు? ఇక్కడే సంపాదించుకుంటావు. అట్లా ఒక కారణం వలస వెళ్ళడం అనేది. అంటే దేనివల్ల? కరువు అనే విపత్తు వచ్చిందా, అదొక విపత్తు. నువ్వు కుటుంబంలో పేదరికంలో ఉండడం వల్ల నీ పిల్లలకు కానీ నువ్వు కానీ సరి అయిన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? పోషకాహార సమస్యలు వస్తాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తాయి, మరాస్మస్ క్యాస్టియర్ లాంటి వ్యాధులు వస్తాయి పిల్లలకి. అది కూడా సమస్యనే, సమాజ సంబంధమైన సమస్య. ఇలా పేదరికం. ఓకేనా? లేదా సరే నీ కుటుంబం అనేది పేదరికంలో ఉంది కాబట్టి సో వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దాని నుండి నువ్వు రక్షించుకోలేవు కాబట్టి అది ఒక విపత్తుగా దారితీస్తుంది. అవగాహన లేదు కాబట్టి విపత్తుగా దారితీస్తుంది. కాబట్టి ఇలా పేదరికం కూడా విపత్తులు రావడానికి కారణం అని చెప్తున్నా. నాతో ఏకీభవిస్తారు లేదా మీరు విశ్లేషణ చేయండి. మరి అధిక జనాభా ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జనాభా ఎక్కువ ఉండాలంటున్నారు, మీరు అధిక జనాభా ఉండడం వల్ల విపత్తు సంభవిస్తుంది మీరు అంటున్నారు. మరి మేము ఎవరి మాట వినాలి అని డౌట్ వస్తుంది మీకు. ఓకేనా? అధిక జనాభా విపత్తుల కారణమవుతూ ఉంటుంది. అంటే విలువైన మానవ వనరులు అనేవి ఫస్ట్ దెబ్బతింటుంటాయి. ఎట్లా? ఒక ప్రాంతంలో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటాం, ఏమనుకోదు. హైదరాబాద్లో సాధారణంగా 1 కోటి పైగా జనాభా ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఒక్కసారిగా భూకంపం వచ్చింది అనుకోండి, భూకంపం రాదు హైదరాబాద్లో కానీ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఏ నష్టం జరుగుతుంది? ప్రాణ నష్టం జరుగుతుంది. ఎందుకు ప్రాణ నష్టం? మనం అంతా అపార్ట్మెంట్లలో ఉన్నాం. 60% ఆఫ్ ద పీపుల్ అపార్ట్మెంట్ 30-40 అంతస్తుల బిల్డింగ్లు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ముంబై అనుకోండి, ఢిల్లీ అనుకోండి, చెన్నై అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, అధిక జనాభా ఉండడం ఉన్న ప్రాంతాల్లో విపత్తులు సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రాణ నష్టం జరిగిందా? విపత్తు. అంటే విపత్తు కారణం ఏంటిది? అధిక జనాభా. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు హైదరాబాద్లో 7.5తో భూకంపం వచ్చింది. ఇదే 7.5 ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? భూమి కంపించడంతో టకా బయటకు వెళ్ళిపోతారు. నువ్వు బయటకు వెళ్తావా? లేదు. నష్టం అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. అంటే మీన్స్ విపత్తు సంభవిస్తుంది. దేనివల్ల? అధిక జనాభా వల్ల. అర్థమైందా? ఇలా అధిక అంటే ఓన్లీ నేను భూకంపమే తీసుకున్నాను. ఓకేనా? వరదలు ఇట్లనే ఉంటుంది, ఏదైనా ఇట్లా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా ప్రధానంగా ఇవి కొన్ని కారణాలు. ఇతర భౌగోళిక కారణాలు చూడండి. విపత్తులు భారతదేశంలో రావడానికి గల భౌగోళిక కారణాలు ఏంటిది? మరి జాగ్రఫికల్ రీజన్స్ ఏంది చెప్పగలుగుతారా? భౌగోళిక కారణాలు అంటే ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఆల్రెడీ కొంత గెస్ చేసినట్టున్నారు. ఏమేం కారణాల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి అంటే ఎందుకు ఈ భౌగోళిక కారణాలు అంటే ప్రధానంగా నైసర్గిక స్వరూపాలు. భారతదేశంలో ఉన్న భౌగోళిక కారణాలు నైసర్గిక స్వరూపాలు ఏవైతే ఉన్నాయో నైసర్గిక స్వరూపాల వల్ల విపత్తులు ఎక్కువ సంభవిస్తున్నవి. ఆ విపత్తులు ఎక్కడెక్కడ సంభవిస్తున్నవి అంటే భారతదేశంలో విపత్తులు సంభవించే ప్రాంతాలు ప్రధానంగా ఫస్ట్ నేను చెప్పాను భౌగోళిక కారణాలు అన్నాను. అంటే నైసర్గిక స్వరూపాలు అని గుర్తుపెట్టుకోండి. భౌగోళిక కారణాలు అంటే ఇక్కడ అడవులు నేలలు అన్నీ వస్తాయి సార్, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన జాగ్రఫికల్ రీజన్స్ ఏంటి? నైసర్గిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్, విభిన్నమైన నైసర్గిక స్వరూపాల వల్ల విపత్తులు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. మరి ఏంటి నైసర్గిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్ అంటే ఇప్పుడు చూడండి. ఒకటి హిమాలయాలు. భారతదేశంలో విపత్తులు వచ్చే వాటిలో హిమాలయ పర్వతాలు ముందు స్థానంలో ఉంటాయి అంటున్నాను. మీరేమంటారు చూడండి. హిమాలయాలు, రెండోది ఉత్తర మైదానాలు నార్థన్ ప్లేన్స్, మూడవది ద్వీపకల్ప పీఠభూమి. ఈ మూడు కారణాలు విపత్తులు రావడానికి మెయిన్ రీజన్స్, మెయిన్ కాజెస్. అంటే ఎక్కువ విపత్తులు వచ్చే ప్రాంతాలు హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి. ఎట్లా సార్, ఎలా దీన్ని మీరు ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్తారు. హిమాలయాల్లో భూకంపం వస్తుంది,
మన హిమాలయాలు భూకంప జోన్లో ఉన్నవి, అర్థమైందా? కొండ చర్యలు భూపాతాలు ఇరిగి పడుతున్నవి ఇక్కడ, ఓకేనా? రెండు విపత్తులు జరుగుతున్నాయా? ఏం జరుగుతున్నాయి? భూకంపాలు, కొండ చర్యలు. అంటే మీన్స్ దాన్ని అచ్చమైన విపత్తుల భాషలో ఏమంటారంటే భూపాతం, భూకంపం, భూపాతం రెండు జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఉత్తర మైదానం ఏమవుతుంది సార్? ఉత్తర మైదానం నాగరికతకి చాలా ఫేమస్ కదా, డెవలప్డ్ సివిలైజేషన్ ఉంది కదా, జనాభా ఎక్కువ ఉంది కదా, అదే ఇక్కడ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అండి? వరదలు. ఉత్తర మైదానాల్లో వరదలు ఎక్కువ వస్తున్నాయి. బ్రహ్మపుత్ర, గంగా, యమున వస్తున్నాయా? అస్సోం నుండి సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అన్ని వరదల ప్రాంతం ఇదంతా. కాబట్టి వరదలు వస్తున్నాయని చెప్తున్నా. మరి ద్వీపకల్ప పీఠభూమి ఏంటి సార్? ఇక్కడ భూకంపాలు ఒక్కటి రాదు కానీ అన్నీ వస్తాయి. ఏంటిది? సో కరువు, ప్రధానంగా కరువు రావచ్చు, వరదలు రావచ్చు, తుఫాన్లు రావు. ఎందుకంటే తీర ప్రాంతంలో సంబంధం కలిగి ఉంది కాబట్టి తుఫాన్లు. ఇలా అమ్మాయి ఈ 3 ప్రాంతాల్లో విపత్తు. అంటే అన్ని ప్రాంతాలకి ఇక్కడ ఏమీ లేదు, అరే ఈ ఏరియాలో ఈ విపత్తు లేదు అనేది ఉండదు. ఏదో ఒక విపత్తు ఇండియాలో ఉంటుంది, మన బంపర్ ఆఫర్ అది గుర్తుపెట్టుకోండి. డిజాస్టర్స్ ఆర్ వెరీ కామన్. ఆల్ డిజాస్టర్, ఆల్ 21 disasters are very common in India. Why? Because India, it has been different kind of physical features, means mountains, plains and plateaus. ఓకేనా? ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక రకమైన విపత్తుకి ఈ ప్రాంతం వల్నరబుల్, దుర్బలత్వంగా ఉంటుంది అని చెప్తున్నాను. అండర్స్టాండ్? ఇలా ఇండియాలో సంభవించే విపత్తుల రకాలు అండ్ రావడానికి గల కారణాలు, భౌగోళిక కారణాలు అండ్ ఎక్కడెక్కడ భౌగోళిక కారణాలు ఉన్నవి. అర్థమైందా? ఈ విధంగా ఇది 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 ఒక ఏరియా, కంపల్సరీ ఒక క్వశ్చన్ ఏరియా. ఇంకొంది టాపిక్ ఎక్స్టెన్షన్లో ఉంది ఇక్కడ. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇంకోసారి చూడండి. మరి ఓకే సార్ బాగానే చెప్పారు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో విపత్తులు సంభవించే విధానం అంటే ఏదేది? విపత్తులు సంభవించే పరిస్థితులు అన్నా రాయండి, విధానం అన్నా రాయండి అమ్మా. నేనైతే విధానం, ఆ ప్రాసెస్ ఏందో చెప్తాను. అంటే ఏ విపత్తు ఎంత భూభాగంలో సంభవిస్తుంది చెప్పడానికి ఇలా చెప్పారు. డిజాస్టర్స్ అండ్ ఏరియా, ఏ విపత్తులు సంభవిస్తాయి ఎంత శాతం అన్నప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ఫస్ట్ ఇక నేను ఇది రాస్తానమ్మా. భారతదేశంలో సాధారణంగా సంభవించే విపత్తులో కరువు, డ్రాట్. What I'm saying about drought. అంటే ఎలా చెప్తున్నారు అంటే సార్, ఈ డ్రాట్ అనేది మన భారతదేశంలో వ్యవసాయం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యవసాయ భూభాగములో 68% దీనివల్ల నష్టపోతుంది. 68% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాస్ అమ్మ. మీరు పొరపాటున మొత్తం భూభాగం అనొద్దు, అసలుకే ఎసరు వస్తుంది ఇక్కడ, ఓకేనా? 65% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాస్ affected by every year affected by drought. ఓకేనా? వ్యవసాయ భూభాగంలో 68% దేనివల్ల ప్రభావితం అవుతుందంటే, దేనివల్ల నష్టపోతుందంటే కరువు వల్లనే. భారతదేశంలో ప్రతి సంవత్సరం అది రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్లో పశ్చిమ ప్రాంతం కావచ్చు, తెలంగాణ, ఏపీ, తమిళనాడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద 68% భూభాగం అయితే కరువు వల్ల ప్రభావితం అవుతుంది. అది వ్యవసాయానికి ఉపయోగపడే భూభాగంలో. ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. రెండోది చూడండి, భూకంపాలు, ఎర్త్క్వేక్స్. భూకంపాలు మనం పరిశీలించినట్టయితే భూకంపాలు సాధారణంగా 59% భూభాగాన్ని ప్రభావితం చేస్తున్నవి. అంటే ప్రభావితం అవుతుందని గుర్తుపెట్టుకోండి. 59% ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఎఫెక్టెడ్ బై ఎర్త్క్వేక్స్. అండర్స్టాండ్? 59% భూకంపాలు, 59% భూభాగం భూకంపాల వల్ల నష్టపోతుంది లేదా ప్రభావితం అంటే కూడా నష్టమే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో, గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ విధంగా. నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ మరొకటి దాన్ని తెలుగులో ఏమంటారంటే భూపాతం అంటారమ్మా. ల్యాండ్ స్లైడ్స్. ఇగో ఇలా ల్యాండ్ స్లైడ్స్ అమ్మ. భూపాతం, సారీ ఇక్కడ 0 పెట్టలేదు, భూపాతం. ఇది భూపాతంలో ల్యాండ్ స్లైడ్స్ అనేది కొండ చర్యలు విరిగిపోవడం. భారతదేశంలో అమ్మ ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే 15% భూభాగం
15% భూభాగం భూపాతాల వల్ల నష్టపోతుంది లేదా 15% భూభాగం భూపాతాల ప్రమాదంలో ఉంది. 15% of the land mass get thrown into the landslides in India. భారత్లో 15% భూభాగం భూపాతాల వల్ల నష్టపోతుందన్నా ఓకే, లేదా ప్రభావితం అవుతుందన్నా ఓకే, లేదా అంత శాతం భూభాగంలో ఇలాంటి విపత్తులు వస్తున్నాయన్నా ఓకే, బట్ నెంబర్ అయితే అదే మీరు తీసుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఉంది, ఇదేంటిదండి? వరదలు. ఆరవది కాదు, 4వది. ఓకేనా? 4th వన్ తీసుకున్నట్టయితే వరదలు, ఫ్లడ్స్ అండి. ఫ్లడ్స్ ఎంత? ఫ్లడ్స్ అంటే ఎవ్రీ 12% ఆఫ్ ద ల్యాండ్ మాస్, 12% భూభాగం వరదల వల్ల నష్టపోతుంది లేదా 12% భూభాగం వరదల యొక్క వల్నరబుల్ దుర్బలత్వ ప్రాంతంలో ఉంది. 12%, 15 ల్యాండ్ స్లైడ్స్, 59 భూకంపాలు, 68 కరువు, ఇలా. సో ఈ విధంగా. నెక్స్ట్ గమనించండి, 5th వన్ తుఫానులు, సైక్లోన్స్. తుఫాన్లు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సైక్లోన్స్ ఎంత అంటే 8% భూభాగంలో వస్తున్నాయి లేదా నష్టం చేస్తున్నాయి. ఓకేనా? ఇగో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏదో రకమైన విపత్తు వస్తుంది, కానీ ఆ ఏదో రకమైన విపత్తు అంటే ఈ విధంగా భూకంపాలు, భూపాతం, వరదలు, తుఫాన్లు అవి ప్రధానంగా ఉంటాయి. శాతాన్ని తీసుకున్నట్టయితే ఈ విధంగా అత్యధిక ఎక్కువ భూభాగంలో కరువు అనేది సంభవిస్తుంది లేదా నష్టపోతుంది. తర్వాత ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనకి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఓకేనా, నెక్స్ట్ సాధారణంగా తీరరేఖ చూడండి. మన తీరరేఖ ఎంత? 7,516 కిలోమీటర్ తీరరేఖ ఉంది. అవునా? ఇది నాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు, మళ్ళీ జస్ట్ గుర్తు చేస్తున్నాను. సో మొత్తం 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకుంటే 7,516 కిలోమీటర్ల తీరరేఖ ఉంటే, దీంట్లో ఇక్కడ చూడండి 5,700 కిలోమీటర్ల తీరరేఖ కోస్టల్ లైన్, 5,700 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్. ఓకే, 5,700 కిలోమీటర్ల తీరరేఖ తుఫానుల వల్ల నష్టపోతుంది, ప్రభావితం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే 5,700 కిలోమీటర్ల తీరరేఖలో తుఫాన్లు అనేవి సంభవిస్తున్నాయి. అర్థమైందా? ఈ విధంగా ఇలా. సో ఈ విధంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మరొక విషయం తీసుకోండి, మరి ఇక్కడ ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విపత్తులు సంభవిస్తున్నవి అంటే చూడండి, దాదాపు 28 రాష్ట్రాల్లో విపత్తులు సంభవిస్తున్నాయి. కానీ ఇక్కడ ఎక్కువగా తీవ్రమైన ముప్పు ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే, తీవ్రమైన ముప్పు అంటే విపత్తు ముప్పు ఇక్కడ ఏమి ముప్పు కాదు, ఇక్కడ తీవ్రమైన లేదా తీవ్రత ఎక్కువగా ఉన్న ముప్పు గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో తీసుకున్నప్పుడు? ఓకే, 22 రాష్ట్రాలు ఉన్నాయి. అది నీ ఇష్టం, భూకంపం అంటావో, కరువు అంటావో, వరదలు అంటావా, మానవకారక చర్యలు ఏదైనా 22 రాష్ట్రాల మాత్రం తీవ్రమైన ప్రమాదాలు లేదా విపత్తులు అనేటివి జరుగుతున్నవి అని చెప్తున్నా నేను. ఇలా భారతదేశంలో విపత్తు సమీక్ష అనేది ఎక్కడి నుంచి చేయాలంటే నైసర్గిక స్వరూపాల నుండి స్టార్ట్ చేసి ఇలా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాలో విపత్తులకు సంబంధించిన విధానం మీరు గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? రైట్. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ, ఓకేనా, నెక్స్ట్ మరి నేను 21 రకాల విపత్తులు అని చెప్పాను. మరి 21 రకాల విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయని మనం తీసుకుంటే, కానీ ఇంకో విషయం కంటిన్యూషన్ చెప్తాను. 1999లో జేసీ పంత్, ఎవరంటే జేసీ పంత్ అధ్యక్షతన ఒక ఐ-పవర్డ్ కమిటీ అనేది ఏర్పడింది. ఐ-పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 1999లో జేసీ పంత్ కమిటీ. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐహెచ్పిసి అంటే ఐ-పవర్డ్ కమిటీ. సో ఈ ఐ-పవర్డ్ కమిటీ అనేది సాధారణంగా విపత్తుల గురించి చెప్పడం, అంటే విపత్తుల మీద అంటే ఏ విపత్తులు సంభవిస్తున్నవి, వాటికి ఉపశమన చర్యలు ఏంటివి,
అంటే ఏ విధంగా నియంత్రించగలగాలనే కాన్సెప్ట్లో జేసీ పంత్ కమిటీ వేయడం జరిగింది. కానీ మనం ఏం తీసుకుందామంటే జేసీ పంత్ కమిటీ ప్రకారం భారతదేశంలో 31 రకాల విపత్తులు సంభవిస్తున్నవి. ఫస్ట్ చెప్పిన జనరల్గా వచ్చే విపత్తులు 21 అవుతున్నాయి. కానీ జేసీ పంత్ కమిటీ ప్రకారము 31 రకాల విపత్తులు ఇండియాలో సంభవిస్తున్నాయని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఇలా 31 రకాల అది పేర్లు చెప్తాను నేను. అంటే 31 రకాల పేర్లు అవసరం లేదు, వాటికి కొన్ని మెయిన్ గ్రూప్స్గా డివైడ్ చేశారో చెప్తాను నేను. దీన్ని కొంచెం ఇక్కడనే ఓల్డ్లో పెట్టండి, జస్ట్ పేరు. ఓకేనా? 1919 ఐ పవర్డ్ కమిటీ చైర్పర్సన్ జేసీ పంత్. ఐ థింక్ ఆయన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు. ఆయన కొంచెం డిజిగ్నేషన్ గుర్తులేదు, కానీ పేరు మాత్రం ఆయనను గుర్తుపెట్టుకోండి. సరే, ఈ విధంగా జరిగిన తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు సరే మరి విపత్తులు ఎన్ని రకాలుగా ఎలా సంభవిస్తున్నవి అది కూడా మనకు కావాల్సిందే. కాబట్టి జేసీ పంత్ వచ్చినా ఎవరు వచ్చినా కంపల్సరీ చెప్పుకోవాలి. కాబట్టి సో ఇక్కడ వివిధ రకాల విపత్తులు లేదా విపత్తుల రకాల పరంగా మనం గమనించినప్పుడు, ఓకేనా? సరే, అది విపత్తుల రకాల పరంగా మనం తీసుకున్నప్పుడు దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమంటే ప్రపంచంలో ఇండియాలో సంభవించిన విపత్తుల గురించి నేను బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాలో ఎంత శాతం భూభాగం ఏంటి అని. నేను విపత్తు నిర్వహణను తీసుకురాలేదమ్మా, ఓన్లీ జస్ట్ సో మనకు సంభవించే విపత్తుల గురించే మీకు ఇస్తాను. ఇది ఎందుకంటే ఇది టాపిక్ తర్వాత కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇది ఈ బ్రీఫ్ వీడియోని మీరు ఇక్కడ ఇంట్రడక్షన్గా మీరు తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో విపత్తుల రకాలు అండ్ ప్రాథమిక భావనల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.